హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను అన్నానుగా. సో ఇదే కంటిన్యూయేషన్ అనమాట. ఇంకా బ్రెడ్ హల్వా చేస్తుంది మమ్మీ. ఇంకా ఇది వచ్చేసి 2 బ్రెడ్ ప్యాకెట్స్ అనమాట. సో ఆ స్లైసెస్ అన్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ గా చేసుకొని ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి. మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక కడాయిలో హాఫ్ వచ్చేసి ఘీ, ఇంకా హాఫ్ వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా కొంచెం కాగిన తర్వాత ఆయిల్ ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. అంటే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పాలు వన్ సైడ్ అది ఉడకపెట్టుకుంటూ ఇంకా ఇంకొక కడాయి లాంటివి తీసుకొని పెద్దది, ఇంకా దాంట్లో ఏమంటే 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ షుగర్ వేసేసుకుంది. దాంట్లో సేమ్ క్వాంటిటీ అన్నమాట 1:1. సో 1 గ్లాస్ వచ్చేసి వాటర్ వేసేసుకోవాలి. ఇంకా ఆ షుగర్ అంతా కరిగే అంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మా మమ్మీ చేసే బ్రెడ్ హల్వా అంటే నాకు చాలా ఇష్టం. చాలా దగ్గర తినున్నాను కానీ మా మమ్మీ చేసిన బ్రెడ్ హల్వా టేస్ట్ మాత్రం ఎక్కడ రాలేదు. చిన్నప్పుడు భలే చేసేది. కాకపోతే ఇది ఖోవా ఉంది కదా, అది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంది ఈ మధ్య. చిన్నప్పుడు అయితే ఆ ఖోవా యాడ్ చేసేది కాదు, ఖోవా లేకుండా చేసేది. అలా నాకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఖోవా వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. అది హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అనమాట, ఖోవా వేయడము బ్రెడ్ హల్వాలో. సో ఇంకా మమ్మీ అలా ఫాలో అయిపోతూ ఉంది ఈ మధ్య. ఇంకా హాట్ మిల్క్ తీసుకొని దాంట్లో ఆ ఖోవాని ఇలా కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి అంతా. ఇంకా దీంట్లో ఈ షుగర్ కొంచెం బాగా ఇలా మెల్ట్ అయిపోతూ ఉంది కదా, అప్పుడు ఇలాచీ పౌడర్ అనమాట. నిన్న షీర్ కుర్మా చూపించానే, దాంట్లో ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాము. సో దాంట్లో మళ్ళీ యాడ్ చేసింది అనమాట. ఆ క్లిప్ నేను చూపించడం మర్చిపోయాను మీకు. సో షీర్ కుర్మా చేసుకుంటే ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంతమంది అయితే ఆశా ఈసారి షీర్ కుర్మా నువ్వు చేసి మళ్ళీ పెట్టవా క్లియర్గా అనేసి అడిగారు. సో నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత చేసి మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్లో. ఇంకా ఈ షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో ఇంకా ఈ బ్రెడ్ పీసెస్, ఫ్రైడ్ బ్రెడ్ పీసెస్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా మిల్క్ వచ్చేసి హాఫ్ వచ్చేసి దాంట్లో ఖోవాలో మిక్స్ చేసుకొని పెట్టుకుంది కదా, ఇంకా హాఫ్ మిల్క్ ఏమంటే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా అంటే 1 లీటర్ మిల్క్ అలా తీసుకుంది. ఇంకా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఏమంటే ఆ మిల్క్లో ఉండిపోవాలి, మంచిగా సోక్ అయిపోయేలాగా పెట్టుకోవాలి. సో ఇలా అనమాట. ఇంకా ఈ బ్రెడ్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఘీ ఉంది కదా, సో అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. చిన్నప్పుడు చేసేటప్పుడు ఏమంటే ఇంతవరకే చేసేదన్నమాట మా మమ్మీ. ఇదిగో ఈ ఖోవా ఉంది విత్ మిల్క్, అది యాడ్ చేసేది కాదు. సో అక్క వరకే చేసి కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం అంత మిక్స్ అయిపోతుంది, కొంచెం అక్కడక్కడ స్లైస్ లాగా ఉంటుంది. ఆ టేస్ట్ చాలా ఆసంగా ఉంటుంది అసలు. కానీ ఇప్పుడు ఏమంటే మమ్మీ ఏం మిక్స్ చేయలేదు, జస్ట్ ఆ ఖోవా మిల్క్ అంతా వేసేసిన తర్వాత జస్ట్ అట్లే పెట్టేసింది అనమాట. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేస్తూ ఉంది ఇలా. ఇంకా చిన్నప్పుడు మేము అసలు డ్రై ఫ్రూట్సే తినేవాళ్ళం కాదు, చాలా హేట్ చేసేవాళ్ళము. డ్రై ఫ్రూట్సే వేస్తే అసలు తినేము అనమాట. అలా మమ్మీ డ్రై ఫ్రూట్స్ వేసేదే కాదు. మా డాడీ సౌదీ నుండి బాదం, పిస్తా, అదేమది డేట్స్ అన్నీ తీసుకొచ్చేవాళ్ళు, క్యాష్యూ నట్స్ అన్నీ మా మమ్మీ అందరికీ పంచేసేది అనమాట, మాకు పెట్టేది కాదు, ఎందుకంటే మేము తినేవాళ్ళం కాదు. ఇంకా డేట్స్లో కూడా ఎన్ని వెరైటీ ఆఫ్ డేట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మా డాడీ. ఏమంటే షుగర్ ఫ్రీ అనేసి, మా తాతయ్యకి షుగర్ ఉందనేసి షుగర్ ఫ్రీ తాతయ్య కోసం డేట్స్, అట్లా చాలా వెరైటీస్ తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట డేట్స్లో కూడా. ఇంకా సుదర్శన్, టెడ్డీ, హ్యాపీ, నేను నలుగురం ఏమంటే కొంతసేపు బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెం పడుకోవాలి అనిపించేసి వెళ్ళాను. ఇది షూట్ చేసేసిన తర్వాత, కానీ నిద్ర పట్టలేదు. ఇంకా వీళ్ళు ఏదో టీవీ చూస్తున్నారు కానీ నేను కొంచెం చూసాను. డాడీ మిఠా కరెక్ట్ హే, మిఠా నహీ హే, అచ్చా హే. ఇంకా మా మమ్మీ అంత కష్టపడి ఏదైనా చేసింది అనుకోండి, మా డాడీ ఏదో ఒకటి అంటారు, అది తక్కువ, ఇది తక్కువ, అలా ఉంది, ఇలా ఉంది అనేసి. అలాంటప్పుడు అంతా మా సుదర్శనే కొంచెం బెటర్ పాపం అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే మా డాడీ కూడా పెద్ద షెఫ్ అనమాట, అన్నీ వచ్చు. అందుకనేసి అది తక్కువ, ఇది తక్కువ, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనేసి చెప్తూనే ఉంటారు ఏ చేసినామంట. ఇంకా బ్రెడ్ హల్వా తినేసామా, సరే అలా వాకింగ్కి వెళ్దాము యాక్చువల్గా నాకు చార్మినార్కి వెళ్ళాలి అనిపించింది, బ్యాంగిల్స్ తీసుకోవాలి అనిపించింది. చార్మినార్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కొని మోహనాకి, శిరీష కోసము, లక్ష్మి కోసము అలా తీసుకొని వెళ్దాము అని కూడా అనిపించింది. సుదర్శన్ అడిగా, ఇప్పుడేం వద్దులే బుజ్జు అనేసి అన్నాడు. మూడ్ లేదు మా సుదర్శన్కి. సర్లే అన్నట్టుగా ఇంకా మా డాడీ ఉండేసి పైకి వెళ్ళండి అమ్మ, పైకి వెళ్ళి అలా వాకింగ్ చేసుకొని ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు కదా అనేసి అంటూనే ఉంటారు ఎప్పుడు వచ్చినా. ఈసారి కూడా అలానే అన్నారు. ఇంకా అలా పైకి వచ్చాము. ఇంకా అలా పైకి వచ్చేసరికి మా సుదర్శన్ ఫోన్లో బిజీ అయిపోయాడు. ఇంకా మేమైతే ఇంకో ఈ ప్లాంట్స్ అని బ్లూబెర్రీస్ కాదా, మల్బెర్రీస్ అయిపోయిన ఆర్డర్ చేశాను నీకోసం. అవి ఏ తుంచెకు మల్బెర్రీస్. రీసెంట్గా నేను ఈ మల్బెర్రీస్ ఆర్డర్ చేశాను అనమాట.
హ్యాపీకి ఎంత నచ్చాయో, ఎంత మంచిగా తినిందో, మళ్ళీ ఆర్డర్ చేయాలి అనేసి అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ప్లాంటే ఇక్కడ ఉంది, మల్బెర్రీస్ది. నాకు అసలు స్ట్రాబెర్రీస్ తప్ప ఏ బెర్రీస్ తెలిసేదే కాదు. ఇప్పుడు రకరకాల బెర్రీస్ అన్నీ వచ్చేసాయి అసలు. ఇంకా ఇక్కడ చూసారా, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా వంకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక బిన్ ఉంది కదా, దాన్ని చూసి ఎన్ని డౌట్లో హ్యాపీకి అది కంపోస్ట్ కోసం లేరా, అక్కడ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అనేసి చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ ఏమంటే గార్డెనింగ్ అంతా స్వప్న అనేసి మా మమ్మీ వాళ్ళ నేబర్స్ అనమాట. తనకి భలే ఇంట్రెస్ట్, సో ఇవన్నీ చేసి పెట్టుకుంటుంది. మా మమ్మీ కూడా భలే ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ అంతా, తర్వాత పాపం వదిలేసింది. నార్మల్గా అయితే మా డాడీతో ఈ టైంకి పైకి వచ్చి ఇలా ఆడుకునే వాళ్ళు, రెడీ హ్యాపీ వాళ్ళు. కానీ ఈరోజు మాతో ఆడుతున్నారు, మా సుదర్శన్తో ఆడుతున్నారు మెయిన్గా. మా డాడీ రాలేకపోయారు, అంటే డాడీకి ఎందుకో ఇంట్రెస్ట్ లేదు రావాలనేసి. అది కాక మేము మమ్మల్ని వెళ్ళమన్నారు కదా, అందుకనే ఏమో రాలేదు. అది కాక లాస్ట్ టైం మా డాడీకి పాపం దెబ్బ తగిలింది వీటితో ఆడి, ఆ టెన్షన్ ఒకటి ఉంది. ఎగురుకుంటూ వస్తూ ఉంది, వాడు చూస్తే నవ్వు చేస్తుంది ఫస్ట్. ఐస్ ఓపెన్ అమ్మా. ఇదేం చేస్తుంది? అరే ఆల్రెడీ అవుట్. ఏ అలా చేయకూడదు, టచ్ చేయకూడదు. వన్ టూ త్రీ ఫోర్. చెడ్డి తీత్ భలే ఉన్నాయిరా, డబల్ అంతేరా. అదేం బాగుందిరా, ఏంది పేడ అల్లుతున్నట్టు వస్తా ఉంది. స్టాచ్యూ అన్నదా? ఏ బాబా, టచ్ అయికూడదా ఇలా? నవ్వుతా ఉంది. కదలని అవసరం లేదు. అవుట్ పూపింగా ఏంద్రా హ్యాపీ అలా నుంచున్నావు? అలా పైకి వెళ్ళకూడదు హ్యాపీ, అలా టచ్ చేయకూడదు. టచ్ చేసి అంతే, అదేం కాదు. వేరమ్మంటావు, నువ్వే దా అంటావు. నువ్వు రారా త్వరగా, ఫస్ట్ త్వరగా బాబా. ఎలాండి? రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్. వీడికి ఎప్పుడు పళ్ళు బయటే ఉంటాయి, ఇంకేం నవ్వుతుంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్. బాగా స్టెడ్డెడ్ అవుట్ అవుట్ బాబా. డాన్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా పట్టుకొని కించారా
ఇంకా అలా కొంతసేపు పైనే ఆడుకొని మళ్ళీ కిందకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత మమ్మీ ఏమంటే పొటాటో బజ్జీస్ వేసింది. అది నేనేమో ఎందుకో షూట్ చేయాలి అనిపించలేదు, అది తినేసాము. దాని తర్వాత ఇక్కడ ఏమంటే డాడీ మాట్లాడుతూ అట్లా వాటర్ గురించి వచ్చిందనమాట. సో డాడీ వాళ్ళ వాటర్ టీడీఎస్ చూస్తున్నారు, టీడీఎస్ మీటర్ అనమాట ఇది. ఇంకా డ్రింకింగ్ వాటర్కి ఎంత ఉండాలి టీడీఎస్, ఇంకా అలానే బాత్రూంలో ఎంత ఉండాలి, సో అది చూపిస్తున్నారు. డాడీ వాళ్ళది ఏమంటే కృష్ణా వాటర్ అనమాట. సో డ్రింకింగ్ వాటర్, ఇంకా దాంట్లో టీడీఎస్ ఎంత ఉంది అనేది అలా చెక్ చేసి చూపిస్తున్నారు. సో ఎంత ఉండాలి, 50 to 150 ppm మధ్యలో ఉండాలి. సో అది కరెక్ట్గా ఉంది అనేది చూపిస్తున్నారు. అంటే మా బెంగళూరు వాటర్ గురించి మాట్లాడుకుంటూ అప్పుడు వచ్చిందనమాట ఇది. ఇంకా బాత్రూంలో కూడా ఆ వాటర్ కూడా మనకి కరెక్ట్గా ఎంత రేంజ్లో ఉండాలో అంతే ఉంది. ఇంకా అప్పుడు అనుకున్నాం డాడీ వాళ్ళ హౌస్ దగ్గర వాటర్ చాలా బాగుంది అన్నట్టుగా. ఇంకా బెంగళూరులో వాటర్తో చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అసలు వాటర్ సరిగ్గానే ఉండదు. ఇంకా అపార్ట్మెంట్స్ అంటే ఖచ్చితంగా బోర్ వాటరే ఉంటుంది. ఆ బోర్ వాటర్లో అమ్మ ఎందుకులేండి హాట్ వాటరే అదంతా. సో దానివల్ల హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఏదేదో చిన్న చిన్న పిల్లలకి గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోతాయి. వాటర్ బాగుంటే మనం చాలా హెల్దీగా ఉండొచ్చు. ఈ వాటర్ కష్టాలు ఇంకా ఎప్పటి వరకు ఏమో అర్థం కావట్లేదు. ఇంకా ఆ రోజు ఏమంటే డాడీ షోర్మా తింటావా అమ్మ లేకపోతే హలీం తింటావా అనేసి అడిగారు. షోర్మా ఎక్కడ నుండి తెప్పించుకుంటారంట డాడీ ఎప్పుడైనా తినాలి అంటే మమ్మీ కోసం మెయిన్గా. అప్పుడు అక్కడ చాలా బాగా వస్తుందంట, చాలా టేస్టీగా ఉంటుంది, అక్కడ నుండి తెప్పిస్తాను తింటావా అనేసి అడిగారు. నాకు షోర్మా వద్దు డాడీ, నేను బెంగళూరులో తింటూనే ఉంటాను, కానీ నాకు హలీం కావాలి, ఇక్కడ పిస్తా హౌస్ హలీం కావాలి అనేసి అడిగా మా డాడీకి. అడిగితే మా డాడీ ఉండేసి పిస్తా హౌస్ కాకుండా ఇది కొత్త రెస్టారెంట్ అంటే ఏదో, సో ఇది రేటింగ్ చాలా బాగుంది అనేసి ఆర్డర్ చేశారు. సో ఈ కాంబో ఏమంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కాంబో అంట ఇది. హలీంతో ఉట్టి హలీం తినకుండా ఈ చికెన్, ఇది మటన్ హలీం, ఇంకా గ్రిల్ చికెన్ 2 pieces ఇచ్చారు, దానికి ఎగ్ కూడా ఇచ్చారు. సో అలా ఆ కాంబోతో తింటే చాలా బాగుంటుందండి ఆ టేస్టీగా. సో అదేమంటే నేను ట్రై చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు. నాకు ఓన్లీ హలీం దాంట్లో లెమన్ జ్యూస్ ఇలా వేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట. ఇంకోటి ఏమంటే ఈ చికెన్ పీసెస్, ఎగ్ అని ఇవ్వడం వల్ల ఆ క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా ఇది నా కోసం ఒక్కదాని కోసమే తెప్పించారు. టెడ్డీ హ్యాపీకి వద్దంట, సుదర్శన్కి వద్దన్నాడు, మమ్మీ వద్దనింది, డాడీ తినరు. बोनलेस मैं भी ऐसा बोल रहा डैडी, बोनलेस ఇంకా డాడీకి ఏమంటే ఈ మధ్య నేను హలీం చేశాను డాడీ, సేమ్ ఇలాగే వచ్చింది అని చెప్తున్నాను. నిజంగా సేమ్ అదే టేస్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఆ రోజు హలీం తింటుంటే నేను చేసినట్టే ఉంది. ఇంకా ఇక్కడ మా డాడీ ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా చేసినప్పుడు నా ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించాను, టెడ్డీతో హ్యాపీతో ఇచ్చి పంపిస్తుంటాను కదా నా ఫ్రెండ్స్కి, ఇచ్చేస్తారా ఆంటీకి బిర్యానీ ఇచ్చేస్తారా, అది ఇచ్చేస్తారా అనేసి. అలా మా మమ్మీ ఏమంటే మా డాడీని పంపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఆ రోజు డాడీ వాళ్ళ ఫెస్టివల్ కదా, ఇంకా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫెస్టివల్స్కి డాడీ వాళ్ళకి అన్ని పంపిస్తుంటారు. సో అలా డాడీ వాళ్ళకి వచ్చిన ఫెస్టివల్కి డాడీ వాళ్ళకి పంపిస్తారు. नाजो ईद मुबारक। ईद मुबारक बोलेंगे तमुर्लू చూసావా बड़ा करना अरे साल्टी मम्मी का फेवरेट, अरे बड़े की बात बड़ा नानी मम्मी बात करती है देख। हाय साल्टी पेपर पेपर अरे देख पेपर इधर खाना खाया, दूध पिया, हूँ बोलता हूँ जिससे दादा रहे पेपर हैप्पी पेपर हैप्पी हैप्पी पेपर
साल्टी का है साल्टी नींद में है बेड पर हैप्पी हैप्पी ఇంకా నజ్జు ఫోన్ చేసి ఈద్ ముబారక్ అనేసి చెప్పుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా అదిగో ఆ సాల్టీ పెప్పీతో మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నజ్జుకి మేము మమ్మల్ని అందరినీ చూసి మళ్ళీ ఆ డేస్ గుర్తుకొచ్చేసాయి. నజ్జు ఉన్నప్పుడు మేమందరం వచ్చున్నాము, భలే హ్యాపీగా స్పెండ్ చేసాం టైం అంతా. సో అప్పుడు అదంతా నేను అదే చెప్తా ఉన్నా, నువ్వు ఉంటే బాగుండేది నజ్జు, నేను చాలా మిస్ అవుతున్నాము అనేసి చెప్పాను. మెయిన్గా ఇలా పండగ చేసుకొని ఎన్ని ఇయర్స్ అయిపోయింది కదా, సో అందుకే నజ్జు కూడా ఉండుంటే బాగుండబ్బా అనిపించింది. ఇంక ఇక్కడ మమ్మీకి ఏమంటే డాడీకి హ్యాపీకి చెప్తానే ఉంది మధ్యాహ్నం నుండి, వీళ్ళకి ఎలాగైనా డిష్ తీయాలి అనేసి అంటూనే ఉండింది. సో అలా ఇప్పుడు ఇంకా డిష్ తీసేస్తూ ఉంది. మా మమ్మీది కొత్త శారీ ఉంది, నజ్జు కొనిచ్చేసి వెళ్ళిందంట. ఆ శారీ కట్టుకోదాము, పండక్కి కట్టుకుందాము అనేసి అనుకుందంట. కాకపోతే ఇంకా వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి ఇదిగో ఈ శారీ కట్టేసుకొని ఉంది. నేను అనుకున్నాను ఇదే కొత్త శారీ ఏమో, సరేలే పాపం కట్టుకోనీలే, ఎందుకు డిసప్పాయింట్ చేద్దాము, ఇదే పండగ అనేసి కట్టుకుందాం అనేసి పెట్టుకుందేమో, బాగాలేదని చెప్పడం ఎందుకు అలా అనిపించింది. నాకు నచ్చలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ శారీ పండగ శారీ లాగా లేదు, మమ్మీ ఇంకో శారీ కట్టుకోవచ్చు కదా, ఇంకొక శారీ లేదా, అలాంటివన్నీ అడిగి మళ్ళీ డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేసి నేను అడగలేదు. ఇంకా క్యాజువల్గా ఆ రోజు పండగ అంతా అయిపోయిన తర్వాత అడిగాను, మమ్మీ నీ శారీ పొద్దున్న బాగాలేదు కానీ ఇప్పుడు బాగుంది, ఈవినింగ్ మెరుస్తూ ఉంది, ఫెస్టివల్కి ఈ శారీయేనా అనేసి అంటే, ఇది కాదు నేను నజ్జు తెచ్చింది శారీ ఒకటి ఉంది, దాని బ్లౌజ్ కూడా కుట్టించి పెట్టుకున్నాను, అది ఈవినింగ్ వేసుకుందాంలే అనేసి అనుకుందంట. ఇంకా అలా వేసుకోలేదంట. ఇంకా మా మమ్మీ ఏమంటే మా డాడీకి డిష్ తీస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా అలా మమ్మల్ని అందరం తీసేసిన తర్వాత మీరు కూడా రండి, మీకు కూడా తీసేస్తాను, పని అయిపోతుంది అని చెప్పి మా డాడీకి కూడా డిష్ తీసి పెట్టేసింది. ఇంకా తర్వాత సుదర్శన్కి కూడా తీయాలి పాపం అనేసి అంటా ఉండింది, మళ్ళీ తీయలేదు, అలా అయిపోయింది. ఏమంటే సుదర్శన్కి ఇలా బాగాలేదు, ఫీవర్ వచ్చిపోయింది అవన్నీ చెప్పున్నాను అనమాట. అందుకనేసి ఇప్పుడు ఈరోజు డిష్ తీసేస్తాను, సుదర్శన్కి మంచిగా అయిపోతాడు అనేసి అంటా ఉండింది. ఆ మమ్మీ ఏమంటే చాలా సెన్సిటివ్, తొందరగా ఫీల్ అయిపోతుంది అనమాట ఏదైనా చెప్తే. అందుకనేసి నేను ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను మమ్మీతో. సో అందరు డిన్నర్ చేశారు. ఇంకా నాకు మాత్రం ఏమి తినాలి అనిపించలేదు, ఎందుకంటే హలీం తిన్నాను కదా, నాకు అసలు ఆకలి వేయలేదు, ఇంకా హలీమే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇక్కడేమంటే అంత రివర్స్. యాక్చువల్గా పండగకి ముందు కదా, రేపు పండగ అంటే ఈరోజు మనం మెహందీ పెట్టుకోవడం అలా చేస్తాము, కానీ ఇక్కడ పండగ అంతా అయిపోయినాక మెహందీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇంకా ఈ మెహందీ కోన్ కూడా ఎవరో మమ్మీకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారంట మ్యారేజ్కి, సో దాంతోపాటు కోన్ అన్నీ ఇచ్చి పంపించేశారంట. సో అది నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నానమ్మా, పెట్టుకోండి అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చింది. ఇంకా అలా అది పెట్టుకున్నారు. ఇంకా నైట్ అంతా పెట్టుకుంటాను అనేసి పడుకునేసింది అనమాట యాపీ పెట్టుకొని. ఇంకా ఏదో చూసుకుంటున్నారు, టీవీ చూసుకుంటూ పడుకునేస్తున్నారు. ఇంకా నేను మమ్మీ ఏమంటే ఆ గిన్నెలన్నీ నీట్గా కడిగేసి అంతా క్లీన్గా పెట్టేసాము టేబుల్ పైన ఇలా. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.